యోబు గ్రంథంలో చూస్తే ఆయనతో సావాసం చేసినలా నీకు నిత్య సమాధానం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కొన్ని నిమిషాలు మాకు సాయం చేయండి తండ్రి. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సంగమా, క్రీస్తుపేట వందనాలు. ఇక్కడ యోబు గ్రంథకర్త అయినటువంటి వ్యక్తితో చెప్తున్నాడు. ఏమని? నీవు ఆయనతో సావాసం చేసిందేలా నీకు ఏమొస్తుందంటమ్మా? నిత్య సమాధానం. అంటే ఒక్కరికే కాదు, అనేకులకి దేవుడు సాయం చేస్తున్నాడు. అందుగురించే మరి ఆయనతో సావాసం చేసినలా నీకు సమాధానం కలుగును, అలాగూ నీకు మేలు కలుగును. ఎన్నో మేలు. ఎవరితో సావాసం చేస్తామంటే దేవుని వాక్యంతో సావాసము. దేవునితో సావాసం చేయాల. దేవునితో సావాసం ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాలని చూస్తాడు. అన్నాడు యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ ముందు నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదమని చెప్పాడు. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు. మనము సేవించే దేవుడు గొప్పవాడు. ఆయన గొప్ప ఉన్నతమైన నామానికి మహిమ కలగాలంటే ఇక్కడ మనం తన్ను తాను తగ్గించుకోవాలి ప్రియులారా. తన్ను తాను తగ్గించుకున్న వాడిని హెచ్చిస్తాడు, హెచ్చించుకున్న వాడిని తగ్గిస్తాడు. అందుగురించే ప్రియులారా, ఇక్కడ 24:3 తండ్రి లేని వారికి మరి గాడిదలను తోలివేయుదురు, విధవరాలి యుద్ధకు తాకట్లు తీసుకొందురు, కానీ వారి మార్గం కూడా దరిద్రులు తొలగివేయుదురు. దేశంలో బీదలు ఎవరిని తెలియకుండా దాగవలసి వచ్చాను. కాబట్టి తండ్రి లేని వారికి గాడిద తొలివేయుదురు, విధవరాలి యుద్ధను తాకట్టు తీసుకొందురు, వారి మార్గంలో దరిద్రులతో తొలగివేయుదురు అంటాడు. లోక సంబంధంగా దేవునితో సావాసం లేని వాళ్ళు, అన్యున్న సావాసం లేని వాళ్ళు రాంగ్ రూట్లో పోతున్నారు. అడవగాడిద వాళ్ళు అడ్డంగా పోతున్నారు కొంత గాడిదల్లాగా. దేవుని వాక్యం అంటే విందాము, దేవుని వాక్యాన్ని విందాము, గ్రహిస్తాము, పాటిస్తాము వాళ్ళు తక్కువ శాతం. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, ఆయనతో తండ్రి అయిన దేవునితో సమాధానం నీకు దొరుకుతుందంట. నీకు సావాసము, ఆయనతో సావాసం చేసినలా నీకు సమాధానము. అందుగురించే కీర్తన గ్రంథకర్త దుష్టుల మార్గము పోరాదు అంటే, దుష్టులు ఆలోచనలు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు చోట కూర్చుండక దీవారాత్రములు దానిని ధ్యానించాలా. దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించాలా. చూడు, ఉదయకాల సమయంలో ఒక ఆమె వచ్చి దేవుని సన్నిధిలో పరిచయం, నాకు దేవుడు సాయం చేస్తానని పరిచయం చేసింది. అలాగా హన్నా ఉంది బైబిల్లో. ఆమె ఎట్లా సేవ చేసిందంటే, లూకాసు సువార్తలో చూస్తే 2:36 చూస్తే ఆషేరు గోత్రీయురాలు ఆమె ఎన్నేళ్ళు సేవ చేసిందంటే, ఇక్కడ బైబిల్లో లూకాసు సువార్త 2వ అధ్యాయంలో చూస్తే, ఇక్కడ 2వ అధ్యాయము ఆషేరు గోత్రీయురాలు సమూయేలు కుమార్తె హన్నా ఒక ప్రవక్తను, ఆమె కన్యత మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచిందాయి. 84 సంవత్సరాలు విధవరాలయండి దేవాలయం ఉపవాస ప్రార్థన రేయింబాగులు సేవ చుండెను. ఉపవాసం రేయింబాగులు దేవుడు సేవ చేస్తుందంట. ఆమె ఎవరు? హన్నమ్మ అని పేరు పెట్టుకుంటారు. హన్న వాళ్ళే బతకాలి కదా. ఈమె 84 సంవత్సరాల వ్యక్తి. మనం 50-60 వచ్చి అల్లాడిపోతాం. ఈమె ఎవరంట? ఆమె కన్యత మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటి సంసారం చేసి బహుకాలం గడిచిందాయి. 84 సంవత్సరాలు విధవరాలయండి దేవాలయంలో ఉపవాస ప్రార్థన రేయింబాగులు సేవ చేస్తుంది. ఆయనతో సావాసం గడిపింది. అందుగురించే బైబిల్లో రాపించాడు. మనము ఎవరితో సావాసం? ఈ ఉదయకాల సమయంలో, తెల్లవారుజాములో దేవునితో సావాసం. యవనస్తులు ఎవరితో సవాసము? ఒక ఊళ్ళో కోలుగులు వచ్చిన తల్లికి ప్రార్థన చేసినాను.
చాలా ఇంటి కింద పోయించిన సార్ వాళ్ళు ఇండ్రు అన్నారు. ఓ పిల్లోడు పబ్జి సినిమా సావాసం, పబ్జి సెల్లు మీద పెట్టుకున్నాడు. చదువు పోతాడు సార్ తెప్పించి. నేను చెప్పిన తల్లి నీ కుమారుని స్కూల్కి పంపకపోతే ప్రమాదంలో ఉంది, స్కూల్కి పంపేయండి. ఇమ్మించుకోడు సార్, భర్త తాగబోతు, నువ్వు దేవుని కన్నీళ్ళుగా విడివి, నువ్వు చచ్చిపోని చెప్పి వచ్చిన. బజారమ్మ కూతురు గోనెగండ్లయితే కొడుకునికి ఇచ్చారు. వాళ్ళకు వాక్యం చెప్పి ఉద్ధరించి వచ్చాను. నీవు ఆయనతో సావాసం గడిపితే తప్ప నీకు నిత్య జీవము లేదు. సమాధానము. కొడుకు భర్త తాగబోతూ కొడుకు చెల్లుకు రేయ్ బాబు, నువ్వు కష్టపడి చదివితే నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగస్తులు అయితే జీవితం కుటుంబం. నువ్వు చదువులేదనుకో ప్లాట్ఫారం మీద బిచ్చి మాడుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి. అట్లాగా దేవుని సన్నిధానములను గడిపితే తప్ప, ఆయన పాదాలు తడిపితే తప్ప నీకు నిత్య జీవము లేదు, మనశ్శాంతి లేదు. అందుని బట్టే మాలక అయితే నా నామందు భయభక్తుల గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యం కలిగిన గనుక మీకు బయలుదేరిన క్రొబ్బిన దూడలు గంతులు వేయినట్టుగా నేను నియమించిన దుర్మార్గులు మీ పాదాల ధూళి వలె ఉంటారు. దుష్టులు దుర్మార్గులు. నా నామందు భయభక్తుల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. నీవు ఆయనతో సావాసం చేస్తే, ఈరోజు సావాసం ఎవనొస్తుంది చూడండి, సెల్లుపోనికి టచ్పోనికి గోడికి కుర్చీగా అనుకొని పోయి ఉంటాడు సెల్లుపోని. ఇంక సాయంత్రం వస్తే సినిమాలు సీరియల్, ఎంత ఆనందమో వాళ్ళకి ఆనందం. బైబిల్ చెప్తుంది అన్ని జనాంగాలు మీరు సంతోషపడి సంబరపడద్దండి అని బైబిల్ చెప్తుంది. ఏమా అది మనము వాళ్ళకి పిల్లలు నేర్పుతున్నాము. తాతకి దగ్గు నేర్పినట్ల. ఓ తాతకి దగ్గు ఎలా నేర్పాలో ఆ ముసలానికి దగ్గు, తాతకి దగ్గు ఎలా నేర్పాలో నేర్పుతాడా పిల్లోడు. ఆయనకి దగ్గు 70 ఏళ్ళు ఎంత దగ్గర తెలుసు. ఈ పిల్లోడు పోయి తాతకి దగ్గు ఇటు దగ్గర నేర్పుతాం. మనము ఆ పిల్లలకి ఇస్తే ఏం చేస్తాం? మొండి చేతిలోనికి నువ్వు తినిపి అంటే అందరూ ఒక ఆయనంట, ఈ 10 సంచులు ఉన్నాయి కదా, ఎట్లా చేతుల్లోని కావలి పెడితే తింటాడు కదా అని మొండి చేతులోనికి చేతులు లేనివాడు అయితే తిండు కదా నువ్వు అని కావలి పెట్టానంట. చేతులు ఉన్నవాళ్ళు తింటారంట అని నూలుకి కావులుండ్రా నువ్వు అని చెప్పాడు. మొండి చేతులని పెట్టినాడు కావలి. ఎవరికి? నూలుకి. ఎండ ఉండదని నూలుకి కావులు పెట్టినాడంట. ఆ యజమాని నువ్వు నూలు తినద్దురా, మరి ఇట్లా అద్దుకోనని తినేవాడిని. మొండి చేతిలోనికి నూలు తినిచ్చేది నేర్పినట్టు అయిపోయింది. వాడిని తెలిసి ఇట్లా అద్దుకొని తింటాడు మొండి చేతులు. అట్లా ఈనాడు పెద్దలే అయిపోతే సెల్లుఫోన్లు కొనిచ్చేది, పెద్దలే వాళ్ళకి ఇచ్చేది. అంటే ఎవరి తప్పు తెలుసా? ఏది తప్పు? ఎంత విచారకరం. దేవునితో సావాసం ఉండాలా. ఒక అన్న ఎటువంటి వ్యక్తి తెలుసు కదా, మనం ఎట్లా పెంచాలా. ప్రియులరా, నీవు నీ పిల్లలకు వాటిని బోధించాలంటాడు. అందును బట్టే మాతో కూడా సావాసం కలిగినట్లు మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏముందో చూస్తాం ప్రియులరా. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ వచనం, మాతో కూడా మీకు సావాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మా సావాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మరి సంతోషము పరిపూర్ణుడగుటకే మేము ఈ సంగతి వ్రాయుచున్నామంటారు ఈ యోహాను భక్తుడు. మన సావాసం ఆయనతో ఉంది, మనుషులతో కాదు. ఈరోజు పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి కొనిచ్చి ఎనీ టైము వాళ్ళ సావాసం దుష్టుల సాంగత్యము, దుష్టుల సావాసము. మంచి సావాసము దుష్ట సావాసం మంచి నడవడకు చెరిపేస్తుందంట. ఏమి చేస్తుందంట? 6 నెలలు వీడు వాడతాడు, వాడు వీడతాడు. దుష్టుడి సావాసము ఏం చేస్తుందంట? చెరిపేస్తుంది.
మంచి నడవడతలను పాడు చేయను కదా. ఒకసారి ఆలోచించండి. అందుగురించే పిల్లరా 2000 దయ్యాలు పట్టినాడు మార్కు సువార్త వాడు 2000 దయ్యాలు పట్టి తిరిగేవాడు, సమాధుల్లోనే కేకలేసేవాడు, ఎవరు అని సాధన బాగు చేసేవారు. యేసుప్రభు పోయినాడు, ఎవరు నీవన్నాను, మేము సేనాదయ్యం, నీ పేరు చెప్పండి, ఓ సర్వోన్నతమైన దేవుని కుమారుడు, నాతో నీకేం ఎందుకు వచ్చాను. వాడిని సావాసమంతా సమాధుల్లోన వాడు కాళ్ళకు చేతులు బండి వేస్తే పగలు తుత్తిని 2000 దయ్యాలు వాడిని ఆవరించినాయి. మార్కు సువార్త 5వ అధ్యాయం చూస్తే వాడు సమాధుల్లో తిరిగేవాడు రాత్రి పగలు. ఆ ఊర్లో గెరసేన పడిన ఎవరైనా సాధు చేసేవాళ్ళు లేరు. అప్పుడు యేసుస్వామి అక్కడ పోయినప్పుడు నీ పేరు చెప్పు అంటే అప్పుడు అక్కడ ఏమంటాయంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో దేవుని కుమారుడా సర్వం 5వ అధ్యాయం యేసు సర్వోన్నత దేవుని కుమారుడు, నాతో నీకే నన్ను బాధపడి దేవుని పేట మీకు అనబెట్టుచున్నాను. వాడు దయ్యాలు పట్టాడు దేవుని పేట అనబెట్టుచున్నాను అంటాడు. ఎందుకనగా ఆయన అపవిత్రత ఈ మనిషిని విడిచిపోమ్మని వారితో చెప్పాను వెంటనే. మరియు ఆయన నీ పేరేమని అడుగా, వాడు నా పేరు సేనా, మేము అనేకులు చెప్పి తమ దేశంలో తోలివేదని అలాగనే మిగులు బతిమలనుకున్నాను. అక్కడ కొండ తగిన పందులు మంద మేపుచుండెను, కనుక పందుల్లో ప్రవేశించిన మమ్మల్ని వాటి ఎద్దుకు పంపని ఆ దయ్యములను ఆయనను బతిమాలుకున్నాను. 2000 దయ్యాలు ఆ పందుల్లోకి పోయి ఊపిరాడి చచ్చిపోయినాయి. ఆ వ్యక్తి బట్టలు కట్టుకొని వచ్చి సాధుగుణమైపోయినాడు. అప్పుడు బాగైన వ్యక్తి ఒకప్పుడు పిచ్చోడు, వాడు ఎక్కడో తిరిగేవాడు, వాడు సావాసము ఎక్కడంట, సమాధుల్లోన శ్మశానంలోన. వాడిని ఇంత కట్టేసినా తెంచేసేవాడు, పిచ్చోడు వాడిని ఏ మనుషులు సాధుగుణం చేయలేకపోతాడు. ఆ వ్యక్తిని యేసుస్వామి బాగు చేశాడు. అప్పుడు అంటాడు యేసుస్వామి దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా, నేను నీతో వస్తానంటాడు. వరే అదే పిచ్చెక్కుపోయింది ఆ ఊరు. అసలు ఈ వ్యక్తి ఎవరు బాగు చేసింది, ఈయన లేకపోతే ఎవరు, వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. యేసుస్వామి నేను నీతో వస్తానంటే అప్పుడు అంటాడు యేసుస్వామి దగ్గరికి వచ్చి బట్టలు కట్టుకొని సాధుగుణమైనాడు. అందుగురించే ప్రియులరా ఇక్కడ ఏమంటాడు తెలుసా, 16వ వచనం, జనులు జరిగిన దాన్ని చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థతడై కూర్చుండి చూసి భయపడిరి. జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియజేసేగా తమ ప్రాంతం విడిచి పొమ్మని వారు ఆయన బతిమాలుకొని, ఏయ్ ప్రభువా యేసుస్వామి ఈ ఊరు విడిచిపెట్టిపో, మా పందులు అని చచ్చిపోయినాయి, మంచి చేయి నీకు వచ్చినాయి ఇల్లు కొట్టినారు, యేసుప్రభు వెళ్ళిపో గుండెలోద్దాను, పందులు చచ్చిపోయి. ఈ వ్యక్తి ఏం చేసినాడు, అప్పుడు అంటాడు ఆయన యేసుప్రభుని ఆ దయ్యాలు పందుల యజమానుడు ఏమంటారు, అయిపోయాం నువ్వు వెళ్ళిపో ఈ ఊరు నుంచి అన్నారు. యేసుప్రభు పోతున్నారు. అప్పుడు పందులు కాసి ఏమంటారు తెలుసా, ఆయన వాడిని సెలవుగా నీవు ఏమంటాడంటే యేసుప్రభు ఏమంటాడు, యేసుప్రభుని ఇక్కడ ఆయన వారిని సెలవుగా నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి నీ యందు కనికరం నీవు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పాను. అయ్యా ఇక్కడే ఉండు అంటాడు ఆయన. ఎన్ని వచ్చినము, తమ ప్రాంతం విడిచిపోమని వారు ఆయనను బతిమాలుకుని. ఎవరు, దయ్యాల పట్టినోడు యేసునొద్దకు వచ్చి సేనను దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకొని చదువు ఉంచి జరిగినది చూసిన వారు దయ్యమును పట్టిన వారి స్థితిని మరలా పందుల సంగతి ఊరి వారికి తెలియజేశాను. నేను నీతో వస్తానన్నప్పుడు నీకు చేసిన కార్యములను వారికి తెలియజెప్పాను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దిగబొల్లిలో ప్రకటింపనారంభించాను. అందరూ ఆశ్చర్యం చేసినారు. అట్లా 2000 దయ్యాలు పట్టిన వ్యక్తి యేసుస్వామి బాగా చేశాడు. నన్ను మనం ఎక్కడో తిరిగిన వాళ్ళము, ఎక్కడో దిబ్బకుపోయిన మనల్ని ఈ స్థితిలో తెచ్చాడు. ఎఫెసీ 2:1 మన పాపాలు బట్టి మన అపరాధాలు బట్టి సచ్చిన వారం ఉండగా యేసుక్రీస్తు మనల్ని తన కృపచేత బ్రతికి పట్టగట్ట. యేసు రక్తం ప్రతి పాపను శుద్ధీకరిస్తుంది పిల్లరా. ఆయనతో సావాసం చేసే నిత్య సమాధానం. ఒకసారి కన్ను మూస్తే పాతాళం నరకముంది, మంచి సావాసము.
దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేస్తుంది. ఎవరితో సావాసం చేస్తే ఆలోచించండి. ప్రపంచ భవిష్యత్తును మార్చేది బైబిల్. అందుగురించే మా సావాసం ఆయనతో అంటాం. ఆయనతో సావాసం కలిగి ఉందామా? ఆయనతో తాగబోతులతో సావాసమా, చిట్టిబోతులతో సావాసమా, వదలబోతులతో సావాసమా, సినిమా వాళ్ళతో సావాసమా, సెల్ఫోన్తో సావాసమా? ఎవరితో నీ సావాసం ఈ ఉదయకాల సమయంలో? నీవు ఆయనతో నిత్య సావాసం చేసే నీకు నిత్య సమాధానము ప్రార్థన చేస్తాం. ఒకసారి ఆలోచించండి ప్రియులరా. అందుగురించే కీర్తనకారుడు మొదటి కీర్తన, దుష్టుల మార్గము పోరాదు, అపహాసకులు కూర్చుని రాదు, దీవారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు. నిలవక కూర్చుండగా దీవారాత్రం ధ్యానిని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మన సావాసం ఆయనతో మనం కలిగి ఉండాలి. ఇది భూమి మీద 60-70 మన సావాసం, మనం అక్కడ ఆ రాజ్యం చెందిన వారం కాబట్టి ఆయనతో సావాసం చేస్తే నిత్య సమాధానం ఇస్తాం. ఒకసారి ఈ భూమండలం దాటిపోతే తాగుబోతులు, తిట్టిపోతులు, వదలబోతులు ఇలా చనిపోతే అటిపోతారు నరకానికి పోతారు. ఆ నరకం వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ నరకంలో యుగాలు ఎట్లా కాలుతారో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సమయం ఉంది, బలం ఉంది, డబ్బు ఉంది, హోదాని ఇష్టానుసారి రెక్కలు తిప్పితే ఒకసారి రెక్కలు తిప్పి పారేస్తాడు దేవుడు. భయభక్తులు కలిగి ఉండండి. ఏమంటాడు? ఆయన రెక్కల కింద బలము, ఆయన రెక్కలు బలం ఇస్తాడు. ఆయనతో సహవాసం చేసి ఆరోగ్యం, బలం, శక్తి ఇస్తాడు. ఒకసారి ఆలోచించండి ప్రియులరా. ఒకసారి కనుమూస్తే పాతాళం ఉంది. మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. ఒకసారి ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ప్రార్థన చేస్తాం. చూశారు, విన్నారు, గ్రహించారు కదా, ఈ మాటలు విన్నారు. ఒకసారి ఆలోచించండి. నీవు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తుని తెలుసుకొని నమ్ముకుని నిత్య జీవమే. పిల్లరా, కళ్ళు ముచ్చుకుందాం. ఇందాక విన్నారు, చూశారు. నీకు సమయం దేవుడు ఇస్తున్నాడు. నీవు ఎవరితో సావాసం పిచ్చికి తిరుగుతున్నావా? దయ్యాలు పట్టణంలోకి తిరుగుతున్నావా? నీ బతుకులు మార్చుకో. ఇందాక వీడియో నరకం చూసావు కదా. ప్రపంచ భవిష్యత్తు రాబోయే తరాలకు బుద్ధి చెప్తుంది బైబిల్. ఇందాక విన్నారు, గ్రహించారు కదా ప్రియులరా. ఒకసారి నీవే ఆలోచించుకో. మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు రక్షకుడు దేవుని కుమారుని విశ్వసిస్తే నిత్య జీవమే. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, పాదాలకు స్తోత్రాలు. ఈ సమయంలో నీవు ఆయనతో సహవాసం చేయ నిత్య సమాధానం లేకుంటే లేదు. ఈ యొక్క చల్లవారుజాము సమయంలో ఈ ఆమడగుంట్ల ఈ యొక్క అనగొండ గ్రామానికి తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న బిడ్డలు గ్రహించేటట్టు కృప చూపండి. ఎవరి బంధకాలతో, ఇరుకులతో, ఇబ్బందులు, సమస్యతో వచ్చారో వారిని కన్ను తెరిపించండి అయ్యా. ఎవరైతే ఈ మాటలు విన్నారో సాధించండి, కృప చూపండి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో యొక్క సమయంలో ప్రార్థిస్తున్నాము. ఇందాక నిత్య నాశనానికి పరిగెడుతున్న సమాజం ఎందరో ఉన్నారు. సెల్ఫోన్లకు బానిసులు, రకరకాల బానిసులు అయి దేవునితో సావాసం చేయకుండా లోకంతో సావాసం చేసుకుంటున్నారు. ఆయనతో సావాసం చేసిన వారు ధన్యులు. ఈ యొక్క తెల్లవారుజాము సమయంలో ఈ రీతిగా కలుసుకొని నామాన్ని స్మరించడానికి గొప్ప భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ వచ్చి చర్చిలో కసుకొట్టి పరిచయం చేసిన స్త్రీలను దీవించి వారి కుటుంబాలను కాపాడమని వేడుకుంటూ ఈ సమయంలో ఈ రీతిగా వచ్చాము. నీ మాటలు తలుబోసుకోవడానికి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు తండ్రి నీ పాదాలు. ఏ బంధకాలతో, ఇబ్బందితో వచ్చారు దీవి నన్ను, నా కుటుంబాన్ని, బంధుమిత్రులు ఇడిచి వచ్చిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాన్ని రక్ష పరిపూర్ణంగా ఉండేటట్టు కృప చూపండి అయ్యా. ఈ యొక్క గ్రామాన్ని, సంఘాన్ని దీవించి కాపాడి వర్షాలను కురిపించండి నాయన. వర్షాలు సమృద్ధికి ఇచ్చి రైతులకు బాగు పంట వచ్చేటట్టు వానలు కురిపించండి. రాకపోకలు ఎందు సహాయం చేయండి, కృప చూపమని వేడుకుంటూ విత్తబడిన వాక్యం వీడియో చూసిన వారు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు గ్రహించేటట్టు కృప చూపండి. మా కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామాల్లో వర్షాలు కురిపించండి. మా భారతదేశం క్షేమాభివృద్ధి కొరకు దేశాలు కొట్టుకు వస్తున్నాయి. దేశాలు క్షేమాభివృద్ధి, గొడవలు, అరాచకాలు ఆపండి దేవా. సమాధానం అన్ని దేశాలు సమాధానం లేదు.
ఆయనతో సావాసం చేస్తే నిత్య సమాధానం బైబిల్ చెప్తుంది. ప్రతి ఒక్కరు సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు. నాయనా, నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం, కృప చూపండి. ఈ యొక్క సమయంలో నీ మాటలు చెప్పుకోవడానికి, తలబోసుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, మా విమోచకుడైన, మా రక్షకుడైన, మా కొరకు శిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన సజీవుడు అయిన యేసు పుణ్యనామాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు మన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ ఆదరణ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలందరి మీదను సదాకాలం తోడైనగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా.